ఫోన్ ఇట్ండి ఇన్ఫార్మ్ చేస్తాను మేడం గారు. ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ఇక్కడ గోవుల్ని ఆవుల్ని అన్ని రకాలు 4-5 రకాలు ఉన్నాయి. ఎద్దుల గానుగులు పెట్టి ఆయిల్ తీస్తున్నారు. వెళ్ళి తీస్తున్నారు. అదే సమయంలో నూనె కూడా చాలా మంచి నూనె, ఎక్కడ ఇది వేయకుండా కెమికల్స్ వేయకుండా చేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు. చూశాను. ఏ ఆయిల్ కావాలి నీకు? తెల్ల నువ్వుల నూనె ఉంది, నల్ల నువ్వుల నూనె ఉంది, వేరుశనగ నూనె ఉంది, కొబ్బరి నూనె ఉంది. 4 తీసుకోరమంటావా? ఓకే, 4 నువ్వు వాడతానంటే తీసుకొస్తావు. చాలా డిమాండ్ ఉంది ఇక్కడ. ఓకే, ఈ 3 ఓకే. వేరుశనగ వాడతామా? ఓకే. ఎంత ఇది? ఎంతది బిల్లు చూడమ్మా. కొబ్బరి నూనె నల్ల నువ్వులు బిల్లు. 500 బిల్లు అయింది. అది కాదు, ఎంత అవుతుందో టేస్ట్ చేస్తుంది. అదే చూస్తున్నాం. వాడు బిల్లు వేసారంటే అక్కడ మిగిలేదు వేస్తారు. అట్లా కాదు, అమ్మిన తర్వాత వాళ్ళ కష్టానికి ప్రాఫిట్ లాభం ఎంత వస్తుందో కనుక్కోండి. అదే దాన్ని బట్టే 3000 రూపాయలు. 500, 600 మీరు బేరాలు అన్నట్టు. 3000 అండి. ఇంకొక 3000 ఓకేనా? గుడ్. ఇంకొక కొంత డబ్బుల్ని 10,000 వాళ్ళకి ఇక్కడ పని చేసేవాళ్ళు. మనిషికి 5,000. ఎంతమంది పని చేస్తారు? రామ్మా. చేతికి నేను అందిస్తారా? అవి మీరంటే తీసుకోండి. రమ్మా. అవి ఎందుకు మంచిది చెప్పమ్మా. వాళ్ళకి దేనికి వాడతారు చెప్పి? ఏటికి మంచిది ఏం వాడతారు? ఎముకలకి కాలుష్యం రావడానికి మేడం. మన బాడీలో కాలుష్యం తక్కువగా ఉంటుంది కదా, అలాంటప్పుడు నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు ఎక్కువ వాడాలి. కొబ్బరి నూనె బాడీ వాష్కి, వంటకి, అంటే ఎక్కువ లావ్ అవుతున్నారు కదా, అలా కాకుండా డైటింగ్ పరంగా వాడటానికి. ఎక్కువ కొలెస్ట్రాల్ తగ్గిపోవడానికి మేడం.